హలో అండి. వెల్కమ్ టు మై ఛానల్. ఇవాళ నేను మీకు ఒకటి చూపిస్తాను, చూసేయండి. నాకైతే పిచ్చి సంతోషంగా ఉందనమాట. అంటే మనది కొంచెం మిడిల్ క్లాస్ కదా, ఇంత ఎప్పుడు తీసుకోవడం అలవాట్లేదు, కానీ ఈ మధ్య తప్పట్లేదు. చూస్తుంటే అంత బాగుంటున్నాయి, గిన్నెలైనా ఏ అయినా చాలా బాగున్నాయి. అందుకని ఇవి తీసుకున్నాను. మాకు వాయిదాల అంకులనే ఉన్నారు, మిక్సీలు గ్రైండర్లు ఇచ్చినట్టు ఇలా స్టీల్ గిన్నెలు కూడా ఇస్తారనమాట. చూసారా ఎంత బాగున్నాయో. ఇవి మంచిగా కడాయిలు అనమాట. ఇప్పుడు 3 లేయర్స్ అని అవని ఇవని ఆన్లైన్లో బాగా హల్చల్ చేస్తున్నాయి కదా, అలాంటివి ఇవి కూడా సేమ్ అలానే ఇచ్చారు. కానీ వాయిదాలు ఇవేంటంటే కాడలు కూడా స్టీలే వచ్చాయి అన్నమాట. అవి ప్లాస్టిక్ టైప్ వచ్చాయి కదా, మంచిగా స్టాండర్డ్గా. ఇవి కూడా చాలా బాగున్నాయి. ఫినిషింగ్ అయితే అస్సలు అదిరిపోతుంది. ఒక్కొక్కటి వచ్చేసే 1.5 కేజీ 2 కేజీల వెయిట్లో ఉన్నాయి. అంటే ఒకటే సెట్లో 2 గిన్నెలు ఇచ్చారు ఇవి. చూడండి, నెక్స్ట్ ఇంకోటి చిన్న చూపిస్తాను. ఇందాక పెద్ద చూపించాను, ఇది రెండోదన్నమాట. ఇవి 2 గిన్నెలు కలిపి ఒక సెట్ లాగా వచ్చింది. కానీ అసలు ఎంత బాగున్నాయో చూడండి. నేనైతే అది చూపించడమేమో, నాకు కూడా అలా చూడాలనిపిస్తుంది, అంత ఇదిగా ఉన్నాయి అవి గిన్నెలు. అసలు ఎంత వెయిట్, మందంగా, అడుగు అయితే ఎంత మందంగా ఉందో, అసలు మాడే ఛాన్సే లేదు అసలు దేనికైనా. చూడండి, ఒక మూత కూడా ఫినిషింగ్ ఎంత బాగుందో, అసలు నీట్గా ఉన్నాయి గిన్నెలు కూడా, ఎంత చక్కగా ఉన్నాయో. నెక్స్ట్ ఇది కడాయి. దీని మూత అయితే మామూలు నార్మలే వచ్చింది, కానీ అడుగు మాత్రం సేమ్ అదే 3 లేయర్స్ లాగా అంత మందంగా, చాలా వెయిట్ ఉంది. మంచిగా కొట్టి చూస్తున్నాను నాకు బాగా తెలిసినట్టుగానే. అసలు ఎంత బాగున్నాయంటే ఇప్పుడున్న గిన్నెలకి వీటికి అసలు సంబంధమే లేదన్నమాట. అసలు ఇక చూడగానే నచ్చేసి అంకుల్ దగ్గర నుంచి తీసి దగ్గర పెట్టేసుకున్నాను. ఇక తర్వాత అంకుల్ అన్నారు, అవి 2 కలిపమ్మా 3600 పడతాయి అనేసి అన్నారు. ఇక నేను 3 కలిపి ఇక కడాయితో కూడా కలిపేసి, అంకుల్ 3500 అట్లా ఇవ్వండి అంటే అస్సలు రావంటున్నారు అంకుల్. అయితే సరే అని ఇక రౌండ్ ఫిగర్ 4000 వేసేసారమ్మా వీటికి. ఇక నెలకు 500 అట్లా కట్టుకోవడం అన్నమాట ఇవి. అయితే ఇంతకుముందు మట్టి కుండలు తెచ్చాను, దాంట్లో వండుదామని. సేమ్ ఫోన్లో చూసినట్టే నైట్ అంతా వాటర్లో నానబెట్టి ఉదయం గంజినీళ్ళు వేసి అట్టా స్టవ్ మీద పెట్టాను. ఒక్కటైతే బాగుంది, ఇంకా 2 అయితే ఫట్ట పగిలిపోయాయి అన్నమాట అసలు స్టవ్ మీదనే. ఇక ఇంకొకటి మంచిగానే ఉంది, కానీ అది వండాలన్నా భయం వేసి పక్కన పెట్టాను. ఇంకా వీటిల్లోకి చెక్క గంటలు అయితే బాగుంటాయని గరిటెలు ఇవైతే మీషోలో ఆర్డర్ పెట్టాను. ఇదేమో ఆలుగడ్డలైనా ఏవైనా మ్యాష్ చేసుకోవడానికి, అంటే మెత్తగా అనుకోవడానికి బాగుంటుందని ఇవి గంటలు అయితే ఆర్డర్ పెట్టాను. ఇవైతే మీషోలోయే. వీటి లింక్ అయితే యాడ్ చేస్తాను వీడియోకి. చూడండి, ఇవి కూడా బాగున్నాయి, పర్వాలేదు. 180నో 160నో పడ్డట్టుంది వీటికి. ఇది ఇవాళ నా స్టోరీ అయితే స్టీల్ కడాయిలు అనమాట, చెక్క గంటలు. ఎలా ఉంది ఫ్రెండ్స్, చూసారు కదా, బాగుందో లేదో చెప్పండి కామెంట్లలో. ఇక వీటితోనే సరిపోయింది నాకైతే. అదేంటో అసలు కొత్త చీరలైనా గిన్నెలైనా సీపుర్లైనా ఆఖరికి గరిటెలైనా చెంచాలైనా వదిలేదే లేదన్నట్టుంటుంది అన్నమాట మనకి. సరే, ఓకే ఫ్రెండ్స్, ఇంకేముందిగా ఇక అంతే. ఇక బాయ్. మరి మళ్ళీ ఒకసారి చూపిస్తాను, చూసేయండి. అలాగే మా వీడియోస్ చూస్తున్నారు కదా ఫ్రెండ్స్, నచ్చితే లైక్ చేసి షేర్ చేసి సబ్స్క్రైబ్ చేసుకోండి. ఏమైనా మిస్టేక్స్ ఉంటే మాత్రం చెప్పండి. మేము కొత్తగా అంత పర్ఫెక్ట్ ఏం కాదు, ఏదో అలా చిన్నగా నేర్చుకుంటూ ట్రై చేస్తున్నాం అనమాట, వీడియోలు తీయడం కానీ ఎడిటింగ్ చేయడం కానీ. సరే, ఓకే ఫ్రెండ్స్, బాయ్ మరి.